హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వీరించిస్ రైటింగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సరే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 64. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సంధ్య వాళ్ళ నాన్నగారు న్యూస్ పేపర్ తీసుకుని మనోహర్ దగ్గరికి వెళ్ళి, ఏంటల్లుడు గారు, ఇది నిజమేనా? మన ఊర్లోకి సైకోల ముఠా వచ్చిందంట. పైగా రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు సెక్షన్ 144 పెట్టారా? ఇది నిజమేనా అల్లుడు గారు అని అడిగారు ఆయన. అవును అంకుల్ అంటూ వచ్చాడు శ్రీకర్. నువ్వెప్పుడు వచ్చావు శ్రీ అని అడిగారు సంధ్య వాళ్ళ నాన్నగారు. అంకుల్, నేను నైటు ఇక్కడే ఉన్నాను అంకుల్. మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ సైకోల గురించి అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఇంకా వీళ్ళందరూ కూడా నన్ను ఇక్కడే ఆగిపో అన్నారు. నేను కూడా ఇక్కడే ఆగిపోయాను అంకుల్ అని అన్నాడు శ్రీకర్. అవునా, మంచి పని చేశారైతే అని అంటూ ఉండగా ఈలోపు సంధ్య వచ్చి, మనో రెడీనా అని అడిగింది. అప్పుడే సంధ్య అమ్మ నాన్న ఇద్దరు శ్రీకర్ సంధ్యల చేతి మీద ఉన్న గీర్లు చూసి, ఏ పిల్లలు, ఏంటి మీ చేతి మీద గీర్లు అని అడిగారు ఇద్దరు ఒకేసారి. అది ఏం లేదు నాన్న, అనుకోకుండా ఇద్దరం ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఆ రీల్స్ గురించి మాట్లాడుకుంటూ ముళ్ళ చెట్టుని గుద్దేసుకున్నాం అని అంది సంధ్య. అయ్యో, అలా ఎలా చూసుకోకుండా ఉన్నారమ్మా మీరు అని అన్నారు సంధ్య వాళ్ళ నాన్నగారు. వావ్, నీ తెలివికి జోహర్లు అని సైగ చేశారు మనోహర్ శ్రీకర్. రెడీనా మనో అని మళ్ళీ అడిగింది సంధ్య. రెడీ సంధ్య అని చెప్పాడు మనోహర్. ఏంటి, అప్పుడే మేఘన వాళ్ళ ఇంటికి ఎందుకు ఇంత ఎర్లీగా రెడీ అయిపోయి వెళ్తున్నారు అని అంటూ వచ్చాడు పృథ్వీ. మేఘన వాళ్ళ ఇంటికి కాదు పృథ్వీ, మేము టెంపుల్కి వెళ్తున్నాం, వచ్చాక అప్పుడు వెళ్దాం మేఘనక్క వాళ్ళ ఇంటికి అని అంది సంధ్య. ఓహో, ఇంత సడన్గా గుడి ప్రోగ్రాం ఏంటి అని అడిగాడు పృథ్వీ. ఏమీ లేదు, ఊరికే వెళ్ళాలనిపించింది అంతే అని అంటూ, మనోరా అని గేట్ వైపు అడుగులు వేసింది సంధ్య. లేక సంధ్య వాళ్ళు గుడికి స్టార్ట్ అయ్యారు. ఈ నలుగురు కూడా కారులో ఎక్కి గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళగానే నలుగురు గుడిలో దిగి గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాక లేక శ్రీకి సైగ చేసేసరికి ఇద్దరు గుడిలో అరుగు మీదకి వెళ్ళి కూర్చుని మాటలు చెప్పుకుంటూ కబుర్లో పడారు. ఈలోపు మనోహర్ కూడా వాళ్లతో వెళ్తుంటే సంధ్య మనోహర్ని ఆపింది. ఏంటి అన్నట్టు చూశాడు మనోహర్. నువ్వు వెళ్ళకు, నీతో ఒక విషయం చెప్పాలి, అందుకే గుడికి తీసుకొచ్చాను మను అని అంది సంధ్య. అవునా, ఏంటి సంధ్య, ఏంటి ఈ విషయం చెప్పనుకున్నావు అని చాలా ఆతృతగా అడిగాడు మనోహర్. సరేరా, ఇక్కడ కాదు అని పక్కకు తీసుకువెళ్ళి, మను, నీకు నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అది అది అని సంధ్య అది అది అని అంటూ ఉండగా పోలీసులు గుడిలోకి జీప్ వేసుకుని వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. భక్తులందరికీ ముఖ్య గమనిక, మన ఊర్లోకి సైకోలు చొరబడ్డారు కనుక రాత్రిళ్ళు సెక్షన్ 144 నిర్వహించడంతో పాటుగా కొన్నాళ్ల పాటు పబ్లిక్ ప్లేసెస్కి, అంటే జనసంచారం ఎక్కువగా ఉండే చోట్లలో కూడా ఎవరూ తిరగవద్దు. మీరంతా తక్షణమే ఉన్న చోటిని వదిలేసి ఇప్పుడే వెళ్ళిపోవాలి అని మైకులు పెద్ద పెద్దగా అనౌన్స్మెంట్తో హెచ్చరించారు. ఒక పక్కన పోలీసులు హెచ్చరిస్తూ ఉంటే ఇంకొక పక్కన అనుకోకుండా ఆ సైకోల దుండగులు ముఠా గుడిలోకి ప్రవేశించి ఆడవాళ్ళపై చిన్నలపై దాడి చేయడం ప్రారంభిస్తూ ఉండగా ఇంకా మనోహర్ శ్రీకర్ ఆ సైకోలని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంకా పాపం పోలీసులు కూడా అక్కడే ఉండటంతో ఆ సైకోల అంత చూడటానికి పోలీసులు వీళ్ళు తెగ కష్టపడుతున్నారు. సంధ్య, మను ఆగు ఆగంటే, సంధ్య సంధ్య ప్లీజ్ నువ్వు అని చెప్పి వాళ్ళని అడ్డుకోవడానికి వెళ్ళిపోయాడు మను. పోలీసులు కూడా అక్కడే ఉండడంతో ఆ సైకో ముఠాపై కాల్పులు మొదలుపెట్టడంతో ఆ సైకో ముఠా వెంటనే గుడి నుండి పారిపోయారు. గుడిలో జనమంతా ఇళ్లకు తిరుగు ప్రయాణం పట్టారు. మను కూడా సంధ్య చేయి పట్టుకుని, సంధ్య ప్లీజ్ ఏమనుకోవద్దు, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, పద సంధ్య, అర్జెంట్గా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి అని సంధ్యని తీసుకుని బయలుదేరాడు. ఇటు శ్రీకర్ కూడా లేఖని తీసుకుని కారు ఎక్కేశాడు. ఇంకా అలా నలుగురు కూడా కారులో ఇంటికి ప్రయాణమయ్యారు. ఫోన్ చేస్తూ కారు నడుపుతున్న మనోహర్తో సంధ్య,
మనో ఈ రూట్ మన ఇంటి వైపు కాదు కదా అని అడిగింది. అవును సంధ్య, ఇది మన ఇంటి వైపు కాదు తెలుసు. ఆకాష్కి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. ఏమో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కనుక్కుందాము అంటే ఎవరో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా ఏం చేయగలం చెప్పు. అందుకే ఇంకా మనం ఇప్పుడు ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. శ్రీ, నువ్వు పృథ్వీకి ఫోన్ చేసి పృథ్వీ వాళ్ళతో పాటుగా ఆంటీ అంకుల్ని కూడా అక్కడికి వచ్చేమను. ప్లీజ్ ఫాస్ట్గా చెయ్యి అన్నాడు. సరే మను, చేస్తాను అని అన్నాడు శ్రీకర్. ఈ విషయం గురించి మేఘనాకి డౌట్ రాకుండా ఏదైనా మేఘన కోసం ఫుడ్ ఐటెం తీసుకొచ్చేయమని ఆంటీ అంకుల్కి చెప్పమని పృథ్వీతో చెప్పు అని అన్నాడు మనోహర్. సరే అని శ్రీకర్ పృథ్వీకి ఫోన్ చేసి మనోహర్ చెప్పిన విషయం అంతా కూడా క్లియర్గా చెప్పాడు. అటు పృథ్వీ కూడా ఓకే అని సమాధానం చెప్పాడు. ఇంకా ఫోన్ పెట్టేశాక ఈలోపు మరోపక్క మనోహర్ ఆకాష్కి కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆకాష్ ఫోన్ కనెక్ట్ అయింది. ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆకాష్ అక్కడంతా ఓకేనా అని అడిగాడు మనోహర్. మన ఇంటి చుట్టుపక్కల అంతా బాగానే ఉంది, కానీ టీవీలో లోకల్ ఛానల్లో న్యూస్ వేస్తున్నాడు సైకోల గురించి. మేఘన సైకో పనే అని అనుకుంటుంది ప్రస్తుతానికైతే. తనకైతే ఎటువంటి డౌటు రాలేదు. మీరు అలానే అనుకున్నట్లుగా ఉండండి. మేఘనాకి ఎక్కడ కూడా అసలు అనుమానం రాకూడదు అని చెప్పాడు ఆకాష్. సరే ఆకాష్, అర్థమయ్యింది. సంధ్య వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు అక్కడికి అని అన్నాడు మనోహర్. ఓకే మనోహర్ అని ఇంకా మేఘన పక్కన ఉండడంతో ఆకాష్ మనోతో ఇంకా ఏమీ మాట్లాడకుండా ఓకే అని ఫోన్ పెట్టేశాడు ఆకాష్. సంధ్య మేఘన వాళ్ళ ఏరియాకి దగ్గరలో కూడా ఏవో అటాక్స్ జరిగాయట. లోకల్ ఛానల్కి న్యూస్ వస్తుందట. మేఘన ఇదిగో ఇది సైకో పనే అని అనుకుంటుంది. సంధ్య, నువ్వు తన దగ్గర మాత్రం ఎక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా నోరు జారికే, తన దృష్టిలో ఇది సైకోల పనే అలానే అనుకునేలా ఉండు, సరేనా అని అన్నాడు మనోహర్. సరే అన్నట్టుగా తల ఊపింది సంధ్య. ఇంకా నలుగురు మేఘన వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. లేక వాళ్ళు లోపలికి వెళ్ళగానే లేక వాళ్ళ అమ్మగారు రారా పెళ్లి కూతురా అని అన్నారు. లేఖకి ఒక్కసారిగా ఏం అర్థం కాలే. ఏంటి మా అమ్మ ఏం మాట్లాడుతున్నారు అని ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి ఆకాష్ వైపు చూసి అమ్మకి చెప్పి ఒప్పించేసావా బావా అని సైగ చేసింది. ఆకాష్ లేఖతో నాకేం తెలియదే, నేను కూడా షాక్లో ఉన్నా అని సైగ చేశాడు. ఆకాష్ తెలియదు అనేసరికి ఇంకా లేక మొహం అంతా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టుగా డల్గా అయిపోయింది. ఏంటి పెళ్ళి అంటే ఎగిరి గంతేస్తావు అనుకుంటే ఇలా డల్ అయిపోయావేంటమ్మా అని అడిగారు లేక వాళ్ళ అమ్మగారు. ఇంకా లేక ఇలా అయితే పని అవ్వదు, చేసేదేమీ లేక మా అమ్మ ముందు ఎలాగైనా నిజం ఒప్పేసుకోవాలి అని లేక శ్రీకర్ వైపు చూసింది. శ్రీకర్ ఏమో మౌనంగా ఉన్నాడు. ఇంకా లేక షాక్ అయ్యి తన ప్రేమ విషయం చెప్పేయాలి అని ఫిక్స్ అయ్యి అని గట్టిగా ఊపిరి పీల్చుకొని తల దించుకొని అమ్మ అని శ్రీకర్ వైపు వేలు చూపిస్తూ, అమ్మ నాకు ఈ శ్రీకర్ అంటే ఇష్టం అమ్మ, పెళ్ళంటూ చేసుకుంటే నేను తననే చేసుకుంటాను అని అంది లేక. లేక అంత ధైర్యంగా చెప్తుంది అని ఊహించని శ్రీకర్ కూడా తన మాటలకి షాక్ అయ్యాడు. లేక తనకి శ్రీకర్ అంటే ఇష్టమని తలదించుకుని చెప్పిన తీరుకి అందరూ నవ్వేశారు. తిట్లు వినపడతాయి అనుకుంటే నవ్వులు వినిపించేసరికి లేఖకి ఇంకా ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు. వెంటనే తలపైకి ఎత్తి చూసింది. శశి లేఖ భుజం చుట్టూ చెయ్యి వేసి తన గెడ్డం పట్టుకుని, ఓసే నా చిట్టి చెల్లెలా, ఆకాష్ బావ ఎప్పుడో మీ విషయం అమ్మతో మాట్లాడేశాడు బంగారు తల్లి, ఎప్పుడో, సరేనా? అంటే ఎప్పుడో అనుకుంటావేమో, మనం రాజమండ్రి రాకముందే బావ అంతా మాట్లాడిపెట్టి ఉంచేశాడు అని అంది నవ్వేస్తూ. అవునా అన్నట్టుగా చూసింది లేక ఆకాష్ వైపు. అవును నా చిట్టి మరదలా, కానీ నాకన్నా ముందే శ్రీ మీ ప్రేమ విషయం మాట్లాడాడు మన ఇంట్లో. సో నీ ప్రేమ విషయాన్ని 2 ఇళ్లల్లో మాట్లాడి ఒప్పించే వరకు ఇదిగో ఈ శ్రీ నా బుర్ర తినేశాడే బాబు. నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని అత్త వాళ్ళతో మాట్లాడిన విషయం నీకు చెప్పొద్దు అని నా దగ్గర మాట తీసుకున్నాడు అని అన్నాడు ఆకాష్. ఇక మిగిలింది నీ పెళ్ళికి ముహూర్తం పెట్టించడమే అని అన్నాడు ఆకాష్ లేఖతో.
లేఖ మొహంలో ఒక్కసారిగా ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో పాటు ఇంకా అసలు సిగ్గు కూడా వచ్చేసి అని నవ్వుకొని చాలా ఆనందపడింది. సో బాబు శ్రీకర్, ఇవాళ మీ పేరెంట్స్ ఇక్కడికి వస్తారు అని ఆకాష్ చెప్పాడు. అవునా, ఎన్నింటికి వస్తారు అని అడిగారు లేక వాళ్ళ నాన్న. అంటే ఆంటీ ప్రస్తుతం ఊర్లో అని శ్రీకర్ అంటూ ఉండగా, మేము వచ్చేసాం వదిన గారు అంటూ వచ్చారు శ్రీకర్ అమ్మ నాన్న. ఆంటీ బాగున్నారా అని పలకరించింది మేఘన వాళ్ళని. ఆ తల్లి, మేము బాగానే ఉన్నామమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు అని అడిగారు శ్రీకర్ వాళ్ళ అమ్మ. అంటే నేను చాలా చాలా బాగున్నానని చెప్పింది మేఘన. మేఘన ఆనందంతో చెప్పిన తీరుకి శ్రీకర్ వాళ్ళ అమ్మగారు చాలా ఆనందపడారు. ఆనందపడి మేఘనతో ఇలా అంటున్నారు. మేఘన ఆకాష్ వైపు చూస్తూ మేఘన తల నిమురుతూ, తల్లి, మా శ్రీ మ్యాగీకి పెళ్ళైపోయిందమ్మా, అభి ఫ్రెండ్ తనని చేసుకున్నాడు అని మాకు చెప్పినప్పుడురా నేను శ్రీకర్ వాళ్ళ నాన్నగారితో ఇలాగే అన్నాను. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి చాలా బాధపడింది, చాలా బాధలు పడుతూనే పెరిగింది. ఏమో ఇప్పుడు ఆ పిచ్చి పిల్ల తొందరపాటు నిర్ణయం ఏమైనా తీసుకుందేమో అండి అని ఇద్దరం కూడా, ఆయన ఏంటి నేనేంటి, ఇద్దరం కూడా నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాం రా తల్లి. ఆకాష్, నిజంగా నా మ్యాగీ చాలా అదృష్టవంతురాలు అని అన్నారు ఆవిడ, శ్రీకర్ వాళ్ళ అమ్మగారు. సో మేఘన ఆకాష్ని చూసి ఆనందంతో చిరునవ్వులు చిందించింది. ఆకాష్ కూడా మేఘన వైపు చూసి నవ్వాడు. మేఘన నవ్వులను తన గుప్పెడంత గుండెల్లో నింపుకున్నాడు ఆకాష్. పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం వదిన గారు? మాకైతే మీ అమ్మాయిని ఆకాష్ మేఘనల పెళ్ళిలో చూసినప్పుడే నచ్చింది అని అన్నారు శ్రీకర్ వాళ్ళ అమ్మగారు. మీరు ఇప్పుడు తీసుకెళ్ళిపోమన్నా చక్కగా బంగారులాగా మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాం అని అన్నారు శ్రీకర్ వాళ్ళ నాన్నగారు. అయ్యో, మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలండి. కాకపోతే ప్రతిదానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అని అన్నారు లేక వాళ్ళ నాన్నగారు. ఈలోపు ఆయన మరోదేదో సమాధానం ఇచ్చేలోపు శ్రీకర్ వెంటనే, అప్పుడే పెళ్ళొద్దు నాన్న, ఇంకొక 5 months అయితే వీళ్ళ ఇంటర్న్షిప్ అయిపోతుంది కదా, అప్పుడు తన స్టడీస్కి కూడా డిస్టర్బెన్స్ ఉండదు, అప్పుడు పెళ్లి చేసుకుంటాం అని అన్నాడు శ్రీకర్. సడన్గా శ్రీకర్ నుండి అటువంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేయలేని లేక షాక్ అయింది. ఏంటి, శ్రీకర్ ఇలా మాట్లాడుతున్నాడేంటి అని షాక్ అయిపోయింది. శ్రీకర్ మాటలకి అందరూ అలానే షాక్ అయ్యారు. ఈలోపు, అదేంట్రా, పెళ్లి విషయం మాట్లాడే వరకేనేమో మా బుర్ర తినేసావు, అటువంటిది ఇప్పుడు వద్దంటావేంటి అని అన్నారు శ్రీకర్ తల్లి. అమ్మ, అలా అని కాదమ్మా, అంటే మీరంతా పెళ్ళికి ఒప్పుకుంటే మేము కాస్త రిలీఫ్గా ఉండొచ్చు కదా, పైగా అలాగే మన లేఖకి స్టడీస్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని నా ఆలోచన అమ్మా, అంతే తప్ప వేరే ఆలోచన ఏమీ కాదు, మెయిన్ లేఖ గురించే ఆలోచిస్తున్నా అని అన్నాడు శ్రీకర్. నువ్వేమంటావమ్మా లేఖ? మా ఆలోచన అయితే ఇంకొక 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, సో అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేసేద్దామని మేము అనుకుంటున్నాం. లేదు, ఒకవేళ నీ ఇంటర్న్షిప్ అయ్యే వరకు ఆగమంటే ఆగుతాం, కానీ మరి ఈలోపు మూడం వచ్చేస్తుంది, మూడం వచ్చిందంటే మళ్ళీ 6 నెలల వరకు ముహూర్తాలు లేవంట, మరి చూసుకోండి అని అన్నారు శ్రీకర్ వాళ్ళ నాన్న. మరి శ్రీకర్ లేక పెళ్ళిని ఆపడానికి గల కారణం ఏమై ఉంటుంది? అలాగే మీరు ఒకటి గమనించారా ఫ్రెండ్స్, నేను సైకోలు మనం క్యాజువల్గా వచ్చారు ఏమనుకున్నాం, బట్ మను ఏమన్నాడు, సైకోలు సంథింగ్ విషయం మేఘనకు తెలియకూడదు అని అన్నారు. అసలు ఏమై ఉంటుందంటారు ఫ్రెండ్స్? గెస్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.